విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. విజయవాడలోని సింగ్ నగర్, సాయిపురం కాలనీ, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. ఆ ప్రాంతాల్లో వరద అంతకంతకు పెరుగుతోంది. నిన్నటి కంటే వరద భారీగా పెరిగింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. వర్ష బీభత్సంతో తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో వాహనాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులు మునిగిపోయాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. మరోవైపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. వర్ష బీభత్సంతో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడి 6, వరదల్లో 3 దుర్మరణం పాలయ్యారు. మరో 3 గల్లంతయ్యారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. ఇక విజయవాడ కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది. విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. విజయవాడలోని సింగ్ నగర్, సాయిపురం కాలనీ, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆ ప్రాంతాల్లో వరద అంతకంతకు పెరుగుతూ పోతుంది. నిన్నటి కంటే కూడా వరద ఇవాళ భారీగా పెరిగింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. రైల్వే లైన్లు కొట్టుకుపోవడంతో అటు రైలు కూడా రద్దయ్యాయి. వర్ష బీభత్సంతో తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో వాహనాలు, ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. మరోవైపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. వర్ష బీభత్సంతో ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చర్యలు విరిగిపడి 6, వరదల్లో 3 దుర్మరణం పాలయ్యారు. అటు మరో 3 గల్లంతయ్యారు. సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది. కారు మొత్తం లోపలే ఉంది. 2 కార్లు లోపల ఉదయం టాప్ కనపడుతుంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. నిన్నటి కంటే కూడా ఇవాళ వరద అనేది అధికంగా ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు? ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ జలమయమైంది. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. విజయవాడలోని సింగ్ నగర్, సాయిపురం కాలనీ, జక్కంపొడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఆ ప్రాంతాల్లో వరద అంతకంతకు పెరుగుతూ పోతోంది. నిన్నటి కంటే కూడా ఇవాళ భారీగా వరద పెరిగింది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. ఎటు చూసినా సరే మొత్తం నీరే దర్శనమిస్తోంది. విలువైన సామాగ్రి, అలాగే కార్లు అన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అటు రైల్వే ట్రాకులు కూడా కొట్టుకుపోవడంతో పలు రైళ్లు ఇప్పటికే రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను అధికారులు దారి మళ్లించారు. వర్ష బీభత్సంతో తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పొచ్చు. ఇళ్లలోకి వరద నీరు భారీగా రావడంతో వాహనాలు, ఫర్నిచర్, అలాగే ఇతర విలువైన వస్తువులు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇటు మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక అనేది కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. మరోవైపు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సంతో ఇప్పటికే 9 మంది ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి. కొండ చర్యలు విరిగిపడి 6, వరదల్లో 3 దుర్మరణం పాలయ్యారు. ఇక మరో 3 వరదల్లో గల్లంతయ్యారు.
సింగ్ నగర్, జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విజయవాడ, కొండపల్లి రైల్వే ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది. ఇక వర్షానికి సంబంధించి విజయవాడలో ఉన్న పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఝాన్సీరాణి, ఒకవైపు కృష్ణానది, మరొక వైపు బుడవేరు వాగు, ఈ రెండూ కలిసి విజయవాడ మొత్తం అంతా కూడా ముంచేసిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఉన్నటువంటి వరద పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్నటువంటి వరద పరిస్థితి వేరు. ఈ రోజు అయితే మరింత ఉధృతంగా ఇటు కృష్ణానదితో పాటు అటు బుడవేరు వాగు రెండు వరద ప్రవాహాలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా పున్నమి ఘాట్ అంటారు, ఇది కృష్ణానదికి సంబంధించినటువంటి పున్నమి ఘాట్. ఈ ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాలో ఒక్కసారిగా కృష్ణానది వరద ప్రవాహం అనేది ఎక్కువగా పెరగడంతో దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీరు ప్రవాహం వెళ్తుంది. కాబట్టి ఈ ప్రవాహంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అన్ని కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ కి దిగున ఉన్నటువంటి కృష్ణలంక, రామరాజు లంక అవన్నీ ఒక ఎత్తు అయితే, ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాస్ ముఖ్యంగా భవానీపురం అలాగే పున్నమిఘాట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని బస్తీలు, కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరద నీరు ఇక్కడికి వచ్చి చేరడంతో వీళ్ళంతా కూడా నిరాశ్రయులు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి బస్తీ, ప్రస్తుతం మనం ఇప్పుడు పున్నం ఘాట్ వద్ద ఉన్నటువంటి ఒక బస్తీలో ఉన్నాము. ఈ బస్తీలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా పూర్తిగా పైకప్పు వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి హైవేని ఆనుకుని నేషనల్ హైవే ఇది దుర్గగుడి ఫ్లైఓవర్ కింద మెయిన్ రోడ్డు పైన కూడా వాటర్ వచ్చేసింది, పూర్తిగా వరద నీరు. ఇదంతా కూడా భవానీపురం ఏరియాలోకి వెళ్ళిపోతుందంటే పూర్తిగా భవానీపురానికి సంబంధించి మొత్తం ఒక ప్రమాదంలో ముంపు గురవుతున్నారని చెప్పాలి. ప్రస్తుతం అసలు ఈ బస్తీకి ఉన్నటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చారా, వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయి, ప్రస్తుతం మాట్లాడించేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, ఏంటి వరద ఇలా సడన్ గా వచ్చేసింది, గతంలో ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకుముందు 20 ఏళ్ల కింద వచ్చింది కానీ ఇంత వాటర్ రాలా, ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు మాత్రం సెడాలు రాత్రి 7 నుంచి జనాలు అల్లాడిపోయింది. కనీసం మీకు ఇలాగ వస్తున్నాయమ్మా, మీరు తప్పకుండా ఎక్కడికోడికి వెళ్ళిపోండి అని చెప్పాలా లేదా? చెప్పలేదు. అలా తెల్లవారులు అల్లాడిపోతున్నాం కానీ ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా రాలేదు. కడుపుతో ఉందమ్మా, ఈ రాత్రి నుంచి ఏమీ లేకుండా ఉంది. ఏంటి పరిష్కారం? కొన్ని 2 జీవాలు పోయినట్టుగా కదా, అట్లా చేసుకోవాలి. అంటే హెచ్చరికలు ఇస్తున్నారు కదా లోతట్టు ప్రాంతాల్లో, అంటే వరద ప్రాంతాల్లో ఉన్నారు మీరు అంతా? లేదు ఇవ్వలేదు. ఎక్కడ అసలు మైక్ ఇచ్చాడా? మైక్ పెట్టి ఇచ్చారా? ఇవ్వలా. అసలు ఏమని అరేంజ్మెంట్ ఇవ్వలేదు. అసలు ఇస్తే ఎవరో ఒకరు పక్క తప్పకుండా లేకపోతే ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి అమ్మా అని చెప్తే ఇవ్వలేదు. అధికార ప్రకటన ఇస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తే మేము ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇన్ఫార్మ్ చేస్తే ఇలా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడే వాళ్ళం ఎవరం కాదు. ఇంత బాధపడుతున్నాం కదా, పిల్లా జిల్లలతో అందరూ బాధపడ్డ కట్టుబట్టలతో నుంచున్న మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా నష్టపోయాం. ఇప్పుడు సామాన్లే గానీ ఇప్పుడు కట్టుబట్టలతో నుంచున్నాం, తినడానికి లేదు. ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే ఎవరైనా నాయకులు వచ్చి మాకు హెల్ప్ చేస్తే బాగుంటది. మేము ఎవరిని ఏం అనలేం కదా. సడన్ అంటే ఏమి మీరు అధికారులు ఎవరైనా ఒకసారి మాకు ఇలాగా వచ్చి వాటర్ వస్తుందమ్మా, మీరు బయటకు వెళ్ళండి, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళండి అని అంటే మేము ఇలాగా ఇంత ఏదో సామాన్లో మేము కట్టుబట్టలో తెచ్చుకునేవాళ్ళం. ఏమీ లేకుండా మమ్మల్ని ఇలా నిరుత్సాహంగా రోడ్డు మీద నిలబెట్టినట్టే కదా మరి అధికారులు. అంటే వాళ్ళేదో అనాలని కాదు, మమ్మల్ని హెచ్చరిస్తే అమ్మ వాటర్ వస్తుంది, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి, వెళ్తే మీకు మేము అన్ని సౌకర్యాలన్నీ చూస్తాము అని మాకు ఒక సౌకర్యం అనేది, ఒక వసతి అనేది చూపిస్తే మేము అక్కడ అందరూ వెళ్తాం. ఇప్పుడు పిల్లా జల్లా తోటి అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి, కట్టుబట్టలతో ఇలా నుంచున్నాం మేము. ఇప్పుడు తినడానికి సామాన్లు అన్ని మునిగిపోయినామా, వాటిని ఏమన్నా సేఫ్ గా పెట్టుకున్నారా? సడన్ గా వాటర్ వస్తే మనం ఏ సామాన్లు ఏమన్నా తీసుకోగలని చెప్పు, బట్టలతోనే మేము బయటకు వచ్చామని చెప్తున్నాం కదా. అప్పుడు ఏ సామాను తేగలని చెప్పండి, ఏమి తీసుకురాలేం కదా. మొత్తం అన్ని ప్రతి ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి, ఈ ఏరియా మొత్తం కూడా అదే పరిస్థితిగా ఉందండి. మీరు చెప్పండి, ఎంతమంది ఉంటారు ఈ మొత్తం ఈ కాలనీలో? గతంలో ఎప్పుడన్నా వచ్చిందా? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు? గతంలో అంటే 2009-7 ఆ ప్రాంతంలో, ఆ సంవత్సరంలో 20 సంవత్సరాలు ఆ 3 ఇళ్లు మేము ఉంటున్న ఇల్లులు శాంతం ఒక 50% నీట మునిగిపోయింది. మేము అర్ధరాత్రి 1 గంటకి కరెంటు పోయింది, 12:30-1 గంట ఆ ప్రాంతంలో. 1:30-2 గంటలకి సీఎం క్యాన్వే వెళ్ళింది. అది మేము గమనించి మేమందరం యువత అంతా బయటకు వచ్చి చూస్తే ఈ మొట్టమొదటిగా నీట మునిగి సంధి ఇది ఒకటే.
నీట మునిగింది. తర్వాత అన్ని సందులు చెక్ చేసుకుంటూ అందరిని అప్రమత్తం చేసి బయటికి తీసుకొచ్చి అందరికి పార్కులోకి వెళ్ళమని చెప్పి, అప్పటికి ఈ యొక్క రహదారి అనేది మెయిన్ హైవే, మన హైదరాబాద్ హైవే అనేది ఎప్పుడు కూడా నీట మునగలేదు. అలాంటిది 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు మునిగిందంటే ఇది దారుణంగానే భావిస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఇందాక నా మాత్రంకి పేరుకి ఒక 40 మందికి ఆహార పొట్టాలని పంచారు. ఇంకా ఎవరికి ఇక్కడ దాదాపుగా ఒక 250 మంది 300 మంది 300 మంది వరకు ఉంటారు. ఇంకా పైపెచ్చే ఉండాలి, కానీ అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికి కూడా ఎంతో మంది అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా స్టిల్ ఇప్పుడు ఒక 7-8 అవుతుంది. ఈ సమయానికి కూడా ఎవరు కూడా పొట్టగూడుతో అసలు అలాగే పచ్చి మంచినీళ్ళు కూడా నీళ్లు తాగడానికి గాని నీళ్లు సరఫరా గాని ఎటువంటి సౌకర్యం అనేది కల్పించలేదు. దయచేసి అధికారులు ఈ యొక్క వార్తని దయచేసి ఈ యొక్క ఏదైతే పశ్చిమ నియోజకవర్గం ఈ యొక్క డివిజన్ ఏదైతే ఉందో అధికారులు స్పందించి ఇప్పటికైనా ఇటువంటి నిరాశ్రయాలకి కానీ ప్రజలందరికీ కూడా ఆహార పదార్థాలు గాని కనీసం ఎటువంటి ఇది కూడా లేదు. దయచేసి వారి యొక్క గమనించవలసిందిగా వారి యొక్క ఎమ్మెల్యే గారు కానీ ఈ యొక్క వార్డ్ డివిజన్ ఎవరైతే కౌన్సిలర్ ప్రెసిడెంట్ అయితే లేరు, కానీ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు సృజన చౌదరి గారే ఈ యొక్క వార్తని దయచేసి విని, లేదంటే ఒకరి నోటి వల్ల ఇంకో నోటి అందించైనా సరే ఈ యొక్క ప్రజలందరికీ కూడా న్యాయం ఏదో ఒకటి రక్షణ చేకూర్చి వారి యొక్క బాధలన్నీ కూడా విన్నపించుకొని ये सबके पूछू सर ना सुने में नहीं आता। ఈ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీకి సంబంధించి ఇప్పటి వరకు కనీస అవసరాలకు సంబంధించి లేదంటే అత్యవసరాలకు సంబంధించి కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందలేదంటూ కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి వాసులు ఇప్పటికే చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విజయవాడ మొత్తం అంతా కూడా చాలా వరకు ఏరియాస్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒక్కసారిగా వరద వచ్చేయడంతో అందరూ కూడా నిరాశ్రయులైపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు కూడా యుద్ధ ప్రాధికారులు చేపట్టినప్పటికీ కూడా మరొక పక్క వేరే ఏరియాస్ లో పూర్తిగా ఈ వరద అనేది వచ్చేస్తుంది. అంటే నిత్యావసరాల వస్తువులకు సంబంధించి తీసుకోవడానికి ఒక పక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా వరద కొట్టుకుపోవడంతో పాటు మరొక పక్క నిత్యావసర వస్తువులు చిన్నపిల్లలు మహిళలు. థ్యాంక్ యూ దుర్గా.